హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మీకు ఒక స్పెషల్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. అదేంటంటే మా నెల్లూరు చేపల పులుసు అస్సలు అచ్చు గుద్దినట్టు ఎలా చేయాలి, అసలుకి ఏంటి దాని ప్రాసెస్ అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసినాక నేను మా వారు మార్కెట్కి వెళ్తున్నామండి. ఇక్కడ మాకేంటంటే దగ్గరలో మైపాడు గేట్ పక్కన మార్కెట్ ఉంటుందన్నమాట, చేపల మార్కెట్. ఫ్రెష్ చేపలు చాలా బాగుంటాయండి. మీకు తెలుసో లేదో అందరికీ తెలిసే ఉంటుంది. అసలు నెల్లూరు చేపలకు ఉన్నంత వాల్యుయేషను ఎక్కడ ఉండదండి. ఎక్కడ కూడా ఏ సిటీలో కూడా నెల్లూరు చేప అంటే ఆ టేస్ట్ డిఫరెంట్ అనమాట. అసలు అంత బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మైపాడు గేట్ దాటుకొని ముందుకెళ్ళినాక ఇక్కడ చేపల మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బీచ్లో నుంచి ఇక్కడే ఉంటుందన్నమాట. కోడూరు బీచ్, మైపాడు బీచ్ ఇలా ఉంటాయి. అక్కడ నుంచి బాగా పట్టుకొని తెచ్చి అమ్ముతుంటారనమాట. చాలా బాగుంటాయండి. అన్ని రకాల చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ దొరుకుతాయి. చేపలు అయితే చిన్న చిన్నవి కూడా ఉంటే పక్కిలు ఇవి ఉంటాయి కదా, బొమ్మిడాయిలు, ఇంకా మీసాల పక్కిలు, ఇలాగన్నీ రకరకాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇంకా మేమేంటంటే పెద్ద చేప తీసుకున్నాము. బొచ్చ ఏదో అంటామండి, నాకు తెలియదు, ఒకే ముళ్ళు ఉంటుంది. అది తీసుకున్నామన్నమాట. బాగా లైవ్ ఫిష్ అనమాట. బాగుండింది. నీట్గా కట్ చేసి ఇస్తారండి. కేజీ వచ్చి 150 పడింది అనమాట. 2.5 కేజీ పడింది అనమాట. ఒకటే చేప నీట్గా కట్ చేపిచ్చేసుకొని ఇంకా మేము ఇంటికి వస్తున్నాం అనమాట. ఇక్కడ ఇదే అండి నేను తీసుకున్న చేప. ఆమె కట్ చేస్తూ ఉంది కదా, 1.5 కేజీ పడింది అనమాట అది. ఇంకా దాన్ని తీసుకొని ఇంకైతే చాలా బాగా నీట్గా చేయిస్తారండి. మనకి ఇంకేముండదు, పైన స్కిన్ అంతా తీసేసి నీట్గా చేస్తారు. 1 కేజీకి 20 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. మొత్తం ఆమె క్లీన్ చేసి ఇచ్చినందుకు 50 రూపీస్ అయిందనమాట. ఇంకా 2.5 కేజీ చేపలు వచ్చి 350 రూపాయలు. ఒక 50 రూపాయలు తోమిచ్చి అంతా క్లీన్ చేసినందుకు 400 అయిందండి. అక్కడ వరకు నీట్గా అంతా అయినాక ఆడ ముక్కలకు ఎన్ని అయ్యాయంటే కొంచెమే అనిపించింది నాకైతే. అయితే మటుకు కర్రీ అదిరిపోయిందండి. చేపల పులుసు మటుకు అస్సలు నేను నోటితో చెప్పలేను, నిజంగా చెప్తున్నాను. ఎంత బాగుంటుందంటే, సో ఇప్పుడు మీకు నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో నేను ఇంటికి వెళ్ళేసి నీట్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తాను రండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే నీట్గా మా వారు ఏంటంటే వాష్ చేస్తున్నారు, నేను షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. నీట్గా అసలు ఎంత బాగా వాష్ చేస్తున్నారంటే ముందు ఒకసారి నీట్గా అలా ఆల్రెడీ నీట్గా ఉన్నాయండి. కొంచెం వాష్ చేసినా సరిపోద్ది. కానీ ఏంటంటే కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా, దాంతో 2 సార్లు వేసి బాగా కలిపి వాష్ చేస్తున్నారు. మా వారు చూడండి ఎంత స్నానం చేయించినట్టు దాన్ని ఓవర్ కలుపుతున్నారు. తర్వాత ఏంటంటే ఒక నిమ్మకాయని బాగా పిండేసి బాగా కలిపి వాటర్ పట్టేసి బాగా అవి కూడా బాగా క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే నిమ్మకాయ వేసామంటే మనకి స్మెల్ అస్సలు ఉండదు, నీట్గా అయిపోతుంది ఫిష్. అసలు ఇది చేపల చికెన్ అన్నట్టు ఉందండి. అసలు క్లీన్ చేస్తుంటే నాకే అంత ఆశ్చర్యం వేసింది, ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెష్గా చేప అయితే. సో నిమ్మకాయ వేసామంటే ఆ నీచు వాసన అనేది ఉంటుంది కదా చేపలో, అది పోతుందన్నమాట. సో నిమ్మకాయ వేసేసి నీట్గా వాటర్ ఇలా పట్టేసి 2-3 సార్లు మళ్ళీ 2 సార్లు కడిగారు మా వారు. తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసి ఆ వాటర్ అన్నీ తీసేసి ఆ బౌల్ వాష్ చేసి మళ్ళీ దాంట్లోనే వేసేసుకొని సరిపడా ఉప్పు, నేను 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు తీసుకున్నాను. సాల్ట్ వేశారనమాట. సాల్టు, పసుపు, కారము సరిపడా వేసుకోవచ్చు. చేపల పులుసు అంటే కారం చాలానే పడుతుందండి. బాగుంటుంది, కారం ఉంటేనే దానికి టేస్ట్ అనమాట. అంటే చింతపండు పులుసు పోస్తాం కదా, దానికి తగ్గట్టు కారం వేయాలన్నమాట ఖచ్చితంగా, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఏదో తగ్గించి వేసామనంటే బాగుండదండి. సో చేపల పులుసు అంటేనే కొంచెం ఘాటుగా ఉండాలి. దానికి సరిపోతుంది, చాలా టేస్టీగా వస్తుంది. సో ఏం లేదు, ఉప్పు, కారము, పసుపు ఇవేనండి. 3 వేసి బాగా కలపాలన్నమాట. చేపలు నీట్గా ఏమంటాము వాటికి మసాజ్ చేయాలన్నమాట. మా వారైతే ఎంత నీట్గా మసాజ్ చేసి ఒక్కొక్క ముక్కకి బాగా పట్టించి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అవి బాగా ఉడుకుతాయి అన్నమాట. మనం ఎప్పుడు చేసుకున్నా కానీ ఎంత ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉంచినా ఏమి ఇబ్బంది ఉండదు, నీట్గా ఉంటాయి. చేపలు బాగా పడుతుంది ఆ ఉప్పు, కారం, పసుపు అనేది చేప ముక్కకు బాగా పడుతుంది. మనము కర్రీ చేసుకున్నప్పుడు ఏంటంటే ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే చప్పగా లేకుండా బాగుంటుంది. మా పిల్లలు తింటూ కూడా భలే ఉంది మమ్మీ ఫిష్, చేప ముక్క భలే ఉంది మమ్మీ అంటారు. దానికి కారణం ఇదేనండి. ముందు ఉప్పు, కారం అన్నీ కలిపి పెట్టేసామంటే బాగా ఊరాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ ముక్కకి బాగా ఫ్లేవర్ బాగా పట్టి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక వెడల్పాటి పాత్ర అండి, ఇది నేను చేపల కొరకే యూజ్ చేస్తాను, ఇంక దేనికి వాడను. కింద వెడల్పుగా ఉండాలన్నమాట. గుంతగా ఉండేదైతే మనకి ముక్కలు మనకి ఒక
ఎక్కడికి ఒదిగినట్టు అయిపోతాయి, విడిగా ఉంటాయి అనమాట. ఇలాగ వెడల్పుగా పాత్ర తీసుకుంటే బాగుంటుంది. సో నూనె వేసుకోవాలి. నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆనియన్స్ నేను 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను. కరివేపాకు అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు ముందే వేసేసేయాలి. అవి బాగా చిటపట అన్నాక ఎర్రగడ్డలు ఇవి ఉంటాయి కదా, కరివేపాకు మొత్తం వేసి బాగా ఫ్రై చేయాలి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అస్సలు నెల్లూరు చేపల పులుసులో అస్సలు వేయకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం. అస్సలు దాన్ని టచ్ కూడా చేయకూడదు. అదే మెయిన్ ప్రాసెస్ నెల్లూరు చేపల పులుసుకి. ప్లస్ ఏంటంటే మామిడికాయ కంపల్సరీ నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ ఉండాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయకూడదు. ఇవి 2 మెయిన్ పాయింట్లు అండి. అవి 2 చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది చేపల పులుసు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు అవసరమే లేదు, అంత కమ్మంగా ఉంటుందన్నమాట. ఇంకా సరిపడా చింతపండు కూడా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకుంటాను నేను. ఇంకా ఇక్కడ ఏంటంటే బాగా వేగినాక ఇవి ఉంటాయి కదా, ఈ చింతపండు గుజ్జు చూసారా, ఇవన్నీ వేసినాక కూడా లైట్గా కొంచెం మెదిపితే చాలా అలా మెత్తబడేటట్టు చేసినాక చింతపండు పులుసు కూడా బాగా వడబట్టి పెట్టుకున్నాను పక్కన. అంతా తీసేసి పిప్పంతా అదంతా దాంట్లో పోసేసి సరిపడా నీళ్లు, అంటే మన ముక్కలకి ఎన్ని ఉన్నాయో అంతే వాటర్తో చింతపండు పులుసు కరెక్ట్గా రెడీ చేసుకోవాలి ఆ పాత్రకి సరిపడా. ఒకవేళ మీరు కావాలంటే మళ్ళీ ముక్కలు వేసుకున్నాక కూడా కొంచెం అంటే ముక్కలు మునిగేటట్టు పులుసు ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా అది పాయింట్ అండి ఖచ్చితంగా. అందుకే వెడల్పు పాత్ర ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్గా ఉంటుంది. మనము ఎలాగని బాగా ప్రాసెస్ అర్థమవుతుంది. సో ముక్కలకు తగినంత ఇక్కడ పులుసు రెడీగా పోసుకోవాలి. ఇది బాగా మరగనివ్వాలి, మూత పెట్టేసి మరగనివ్వాలి. సో ఇప్పుడు ఒకవేళ తగ్గిందనుకోండి, మనకి పులుసు తగ్గినా కానీ మళ్ళీ మనం ముక్కలన్నీ దాంట్లో వేసినాక ఒకవేళ ముక్కలు పైకి వచ్చేసి తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంట మనము మరగనివ్వాలి. చూసారా ఇలా మరిగిపోయింది బాగా. ఇప్పుడు ఏంటంటే మనము రెడీ చేసి పెట్టుకున్న ముక్కలు ఒక్కోటి నీట్గా వాటిని సర్దుకోవాలన్నమాట. దాంట్లో వరుసగా ఒకదాని మీద ఒకటి పడకుండా పర్ఫెక్ట్గా అన్నీ సర్దామంటే, ఎందుకంటే మళ్ళీ ఇంకా కలపం కదా దాన్ని, అలాగే ఉండిపోతాయి. ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి. ఊరికి అలా కుదుపుతూ ఉంటాం అంతేనండి. ఇంకా దాన్ని బాగా గెంటి పెట్టి కలపడం అవే ఉండవు. అందుకని నీట్గా అలాగా పద్ధతిగా సర్దుకోవాలి. అన్నీ అలాగా అరేంజ్ చేసుకున్నాక కొంచెం అలాగా బాగా నీట్గా చూడండి. ఈ విధంగా సేమ్ ప్రాసెస్. నాకైతే పులుసు కరెక్ట్గా సరిపోయింది. చూసారా మునిగింది. ఏమన్నా అలా ఇలా కలపాలంటే ఇప్పుడే గెంటె పెట్టి కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముక్కలు ఒకదాని మీద ఒకటి ఉన్నాయా అలా లేకుండా నీట్గా. లేదంటే ఒకరు ఉడికినాక మనము గెంటె పెట్టలేము, ఇంకా పెట్టకూడదు కూడా, ముక్కలు విరిగిపోతాయి ఊరికే. జస్ట్ ఇంకేంటంటే చేపలు ఇంకొక 10 మినిట్స్లో ఉడికిపోతుందండి పులుసు, అంతే. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. 15-20 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. అసలు ఎంత బాగా ఉందోనండి కర్రీ అయితే. అసలు ఇంట్లో అందరికీ ఏంటంటే ఫుల్ జలుబులు ఇలా చేస్తున్నాయన్నమాట. ఎందుకో తినాలనిపించి తెచ్చామన్నమాట. ఇక ఇదేంటంటే ఈ పొడి కూడా మెయిన్ పాయింట్ అండి. ఈ పొడి నేను రెడీగా చేసి పెట్టుకుంటాను. ఒక చేపల పులుసులోకే కాదు, మనం ఏ పులుసు కూరలో కూడా వాడచ్చు. కొంచెం మెంతులు, ఒక స్పూన్ నేను ఉతారుగా చెప్తున్నాను, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఈ 4టిని మెయిన్ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నేను స్పూన్ క్వాంటిటీలో చెప్పాను. ఆ విధంగా మీరు పెంచుకుంటే అన్నీ ఈక్వల్గా తీసుకొని పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పులుసులో కానీ, మెయిన్ చేపల పులుసులో లాస్ట్ ఈ పొడి చల్లితే ఆ టేస్టే అద్దరిపోద్ది. ఇంకా మీరు అసలు వెనక్కి తిరిగి చూడవలేదు. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. జస్ట్ అలా కుదపాలండి అంతే. మనం దాన్ని ఓని గెంటి పెట్టి ఇలా చూడకూడదు. అంటే పులుసు చిక్కబడిందా లేదా అని చూస్తున్నాను పైన ఊరికే, లోపలికి పనికూడదు అనమాట గెంటిని. ఇంకా ముక్కలు చిదిరిపోతాయి. అసలు ఎలా ఉందంటే ముక్కలు దానికి సపరేట్గా కరెక్ట్గా కుక్ అయిందండి. చేప కూడా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. దానికి జస్ట్ 10 మినిట్స్ అని చూపెట్టాను నేను. ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు నేను ఈ పొడి వేసేసి పైన ఊరికి అలాగ గెంటితో పైన ఊరికి అలా అనేసాను అనమాట. అంతే, లోపలికి పెట్టేలాగా గెలకలేదు. జస్ట్ అలా అనేసి మూత పెట్టేసాను. సో అంతే. ఇప్పుడు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచేసాను. తర్వాత నీట్గా పులుసు కూడా చిక్కబడింది, ఆల్రెడీ చిక్కబడింది. ఈ పొడి వేసినాక ఇంకొంచెం లైట్గా థిక్గా అయిందనమాట. ఇప్పుడు ఉందండి చేపల పులుసు అయితే
అసలు ఎంత బాగుందంటే అసలు చాలా బాగా వస్తుంది. అసలు నెల్లూరు చేపల పులుసు ఫ్లేవరే వేరండి, నిజంగా చెప్తున్నాను. ఫ్రెష్‌గా సముద్రంలో పెట్టి మార్కెట్‌లో తెచ్చుకొని ఫ్రెష్‌గా చేసుకుంటే చూసారా ఇలా కుదపాలన్నమాట. ముక్కలు నీట్‌గా అసలు ఎంత బాగా కుక్ అయ్యాయో, ఇరబడకుండా నీట్‌గా దేనికి దానికి ముళ్ళు కూడా ఒకటే ముళ్ళండి చేపలో. ఎక్సలెంట్‌గా తయారైంది. సో ఇదండి ప్రాసెస్సు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు. మామిడికాయ కంపల్సరీ. నేను చెప్పాను కదా, లాస్ట్ పొడి చల్లుతాం కదా, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఒకే క్వాంటిటీలో తీసుకొని పొడి చేసి పెట్టుకోండి. అది ఒక స్పూన్ చల్లితే చాలు. ఇంత వేయవాకండి, మళ్ళీ చేదు వచ్చేస్తుంది, టేస్ట్ మారిపోతుంది. సో ఇదండి నెల్లూరు చేపల పులుసు. నీట్గా రెడీ చేసుకొని తయారు చేసుకొని ఎంజాయ్ చేసి ఎలా వచ్చినా కామెంట్లో నాకు చెప్పండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా, మా వాళ్ళు అయితే వేడివేడిగా తినేస్తున్నారు. ఇది నెక్స్ట్ డేకి అయితే ఇంకా అదిరిపోద్ది అనమాట టేస్ట్. అంత బాగుంటుంది. మేమైతే 2 డేస్కి సరిపడా చేసేసుకున్నాం అనమాట. అందుకని ఈరోజు వేడివేడిగా తినేస్తున్నారు. వేడివేడిగా ఇంత టేస్ట్గా ఉందంటే చల్లారే కొంది టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. నిజంగా చేపల పులుసుకి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడు 2 డేస్కే సరిపోతుంది. దాన్ని అవుట్ చేసి పడేస్తున్నారనమాట. అదండి ప్రాసెస్. ఎక్సలెంట్గా చేసుకొని తిని ఎంజాయ్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.